అందరికీ నమస్కారం. బయటపడ్డ మోడీ నిజ స్వరూపం. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందికి రీచ్ అయ్యేలా అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మహారాష్ట్రలోని బీజేపీ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కొత్త టెన్షన్ నెలకొంది. మహారాష్ట్ర ఫార్ములాని బీహార్ రాష్ట్రంలో కూడా అమలు చేస్తే ఏక్నాథ్ షిండేకు పట్టిన గతే నితీష్ కుమార్‌కు పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇందులో 120కి పైగా బీజేపీ స్థానాలు రావడం జరిగింది. 50కి పైగా అసెంబ్లీ స్థానాలు ఏక్నాథ్ షిండే శివసేన పార్టీకి వచ్చాయి. అయితే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ తమకే ముఖ్యమంత్రి కావాలని ఏక్నాథ్ షిండే డిమాండ్ చేయడం జరిగింది. కానీ పరిస్థితి ఎక్కడ వేరేలా మారిపోయింది. ఎక్కువ సీట్లు వచ్చినా బీజేపీకి ముఖ్యమంత్రి పదవి దక్కింది. దీంతో ఏక్నాథ్ షిండేకు ఘోర అవమానం ఎదురైందని చెప్పవచ్చు. అయితే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకు జరిగిన పరాభవమే బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్‌కు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లు కొత్త చర్చ జరుగుతోంది. 2020లో బీహార్‌లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీజేపీ అలాగే జేడీయూ కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. అక్కడ బీజేపీకి 80 సీట్లు వస్తే జేడీయూ 50 సీట్ల లోపు మాత్రమే వచ్చాయి. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించిపోయినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం నితీష్ కుమార్ అయ్యారు. అప్పటి ప్రత్యేక పరిస్థితుల్లో నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి చేసింది. అయితే ఇప్పుడు 2025 మే మాసంలో మళ్ళీ బీహార్‌లోని ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో మళ్ళీ బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మహారాష్ట్ర ఫార్ములాను బీహార్‌లో కూడా బీజేపీ అమలు చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే నితీష్ కుమార్ పదవి పోవడం గ్యారంటీయే. దీంతో నితీష్ కుమార్ వర్గం కొత్త టెన్షన్‌లోకి లోనవుతుంది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.